ప్రధాన ఆలయానికి దారి, అలాగే కోనేరుకు దారి, కళ్యాణకట్టకు దారి అని. కొండగట్టు ఎంట్రన్స్లోనే మీకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఫొటోస్ అనేది దిగవచ్చు. విలేజ్ లోపట్నే మీకు ఇంకొక భారీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనేది ఉంటుంది. మీరు ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం అనేది చేసుకోవచ్చు. మనం గుట్ట పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కమాండ్ నుంచి ఏమేమనే ఉన్నాయనేది నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇవన్నీ మాల విరమణ అలాగే రెస్ట్ తీసుకోవడానికి చిన్న షెడ్లు అనేవి ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్లో. ఇక్కడ వచ్చేసి రూమ్స్ తీసుకోవడానికి ఇక్కడ విచారణ అలాగే వాహన పూజ టికెట్లు ఇచ్చే స్థలం అని ఇక్కడ బోర్డులు అనేవి ఉన్నాయి. ఇక్కడ ధర్మశాలలు ఇవన్నీ కూడా మీకు ఎంట్రన్స్లోనే ఉంటాయి. గుట్ట పైన ఇదంతా గుట్ట పైన ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ప్రధాన ఆలయం, కోనేరు, మారుతి నిలయం, శ్వేత గెస్ట్ హౌస్. ఇలా మనకు ఇటు సైడ్ వెళ్ళాలి మనం. నుంచి ఎంట్రన్స్ నుంచి వచ్చాము. అక్కడ కమాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎంట్రన్స్ నుంచి మనం ఇది గుడికి మనం వెళ్ళే దారి. ఇలాంటి వచ్చి ఇలా ఈ దారి గుండా మనం ఇలా మనం టెంపుల్ పైకి వెళ్ళాలి. మనం ఇలా గుట్టపైకి చేరుకున్న తర్వాత ఎంట్రన్స్లోనే ఫ్రీ దర్శనం లైన్ అనేది ఉంటుంది. ఈ షెడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్రీ దర్శనం చిన్న రాశి ఉంటుంది, ధర్మ దర్శనంకు దారి అని. ఈ దారి గుండా లోపలికి వెళ్తే మనం ఫ్రీ దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే మనం ముందుకు వెళ్తే అక్కడ మనం గుడి ముందటికి వెళ్ళవచ్చు. అలాగే కోనేరు కూడా అటు సైడే ఉంటుంది. మనం గుట్టపైకి వచ్చిన తర్వాత ఇక్కడే అక్కడ బోర్డ్స్ అనేవి పెట్టారు. ఇంతకుముందు ఈ బోర్డ్స్ అనేవి లేవు, ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇక్కడ చూడవచ్చు, ఇది ఫ్రీ దర్శనం లైను. అలాగే ఇక్కడ మీరు చెప్పులు అనేవి చూడవచ్చు. ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ దర్శనం ఉంది. ఇక్కడ బోర్డ్స్ అనేవి పెట్టారు. ప్రధాన ఆలయానికి దారి, అలాగే కోనేరుకు దారి, కళ్యాణకట్టకు దారి అని. అలాగే ఇటు సైడ్ మాకు టాయిలెట్స్, అలాగే మనం బ్యాగులు, అలాగే నిత్యాన్నదానం దారి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం కళ్యాణకట్ట కోనేరుకు ఇటు సైడ్ వెళ్దాము. కోనేరుకి వెళ్దాము. ఇవన్నీ క్యూ లైన్స్. అలాగే ప్రత్యేక దర్శనం 50 రూపాయలకు సపరేట్గా లైన్ అనేది ఉంది. ఇది వచ్చేసి లడ్డు కౌంటర్. ఇక్కడ చూడవచ్చు లడ్డు కౌంటర్. లడ్డు 25 రూపాయలు, అలాగే సిరా 20 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. కొండగట్టు టెంపుల్ మెయిన్ గోపురం. దానికి ఆపోజిట్లోనే ఇటు సైడ్ కోనేరు అనేది ఉంటుంది.
ఇక్కడ మీరు వాటర్ అనేది తీసుకోవచ్చు, ఫిల్టర్ వాటర్. అలాగే ఇటు సైడ్ వచ్చేసి కళ్యాణకట్ట, ఇది వచ్చేసి కోనేరు. ఇది కొత్తగా కట్టారు. ఇంతకుముందు చిన్నగా ఉంటుంది, గుడికి రైట్ సైడ్లో ఉంటుండే. అది తీసేసి ఇప్పుడు మెయిన్ గోపురంకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లోనే కొంచెం పెద్ద సైజులో కోనేరు అనేది కట్టారు. దాని పక్క పోంటే మీకు కళ్యాణకట్ట అనేది ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడనే వెంట్రుకలు అనేది తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా దర్శనంకి అనేది వెళ్ళిపోవచ్చు. నాకు 30 మినిట్స్లోనే దర్శనం అనేది అయిపోయింది. జనాలు బాగానే ఉన్నారు, దాని దర్శనం కూడా తొందరనే అయిపోయింది. ఇది మెయిన్ టెంపుల్. దీనికి వెనకాలే ఇక్కడ మీకు బేతాళ స్వామి ఆలయం అనేది ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఈ బేతాళ స్వామిని కూడా దర్శనం అనేది చేసుకోండి. బేతాళ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మీరు ఎంట్రన్స్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు మనం గుట్టపైకి వెళ్ళిన దారి ఇటు సైడ్ వెళ్తే గుట్టపైకి వెళ్తారు. ఇది మనం దర్శనం చేసుకొని వెనక సైడ్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ మనం ఎంట్రన్స్లోకి అనేది వచ్చేసాము. స్కూల్కి ఇలా వెళ్ళాము. ఇలా వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత గుడి వెనక సైడ్ నుంచి అలాగే మనం బేతాళ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మనం అదే ఎంట్రన్స్లోకి వచ్చేస్తాము. ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ ఎంట్రన్స్లోకి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకి అనేది వెళ్ళిపోవచ్చు మన వేగేసి దగ్గరికి.